వెల్కమ్ టు మై డే. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను ఒక చిన్న హోమ్ టూర్ చేస్తున్నానండి. మేము రెంట్కుంటే దగ్గరలోనే ఒక ఇల్లు ఇట్లా కన్స్ట్రక్షన్ చేసి సేల్కి ఉందండి. అది మా అన్నయ్య గారు వాళ్ళు తీసుకున్నారు. ఇది మొత్తం 150 గజాల సైట్ అండి. సైట్లోనే ఇట్లా కన్స్ట్రక్షన్ చేశారు. ఎదరు ఇట్లా మొక్కలకి ఓపెన్ ప్లేస్ వదిలేరు. ఈ మొక్కలకి ఓపెన్ ప్లేస్ వదలటం వల్ల అన్నయ్య వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో తీసుకొని రీసెంట్గానే పాలు పొంగించుకున్నారండి. ఇంకెక్కడ ఉండేది నేనే కాబట్టి ఎవరికైనా మంచి వాళ్ళకి రెంట్కి ఇమ్మన్నారు. రెంట్కి కూడా ఇచ్చేసాను. వాళ్ళు తొందరలోనే వచ్చేస్తారు. సో అందుకే సింపుల్గా మీకు చూపిద్దామని చెప్పి చేస్తున్నానండి. ఇది ఈస్ట్ నార్త్ గుమ్మాలండి. దేవుడికి ఈశాన్యమూల చిన్న అర్లా కట్టించారు. ఇది రేకుల షెడ్ అవటం వలన లుక్ నీట్గా ఉండటానికి ఇట్లా సీలింగ్ చేయించారండి. చేయించి ఓపెన్ కిచెన్ పెట్టారండి. ఓపెన్ కిచెన్, చిన్న హాలు, ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లోని సీలింగ్ కలర్ చేంజ్ చేశారు. సో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీని తర్వాత వచ్చేది చిల్డ్రన్ బెడ్రూము. టీవీకి చిన్న యూనిట్లా కట్టారండి. ఇక్కడ హాల్లోనే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్ట్గా సరిపోతుందండి. ఇల్లు చాలా బాగుంది. ప్లస్ ఓపెన్ ప్లేస్ ఎదర ఉండటం వల్ల ఈవినింగ్ పూట బయట కూర్చోటానికే కానీ చాలా బాగుంటుంది కదండి. నాకైతే ఇట్లా ఉంటే చాలా ఇష్టము. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక డ్రీమ్ కదండి. సో కొంతమందికి తొందరగా పూర్తవుతుంది ఆ కళ, కొంతమందికి ఆలస్యం అవుతుంది. నాకు ఇప్పటికీ వస్తుందో తెలీదు. ఇది వచ్చేసరికి సందండి. వెనక వైపుకి వెళ్ళడానికి వెనకాతల ఇంకా ఇల్లేమి ఉండవండి, పెద్ద కాలువ ఉంటుంది. అలా కాలువ ఉండటం వల్ల గాలి చాలా బాగా వస్తుందండి. సందులో కూర్చుంటే చాలు, చాలా బాగా వస్తుంది గాలి. ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా కింద పెట్టారండి. వాషింగ్ మిషన్కి ట్యాపు, బాత్రూము పెట్టారండి. ఇట్లాగా సింపుల్గా నీట్గా ఉందండి ఇల్లు. వెనకాతలకు వచ్చేసరికి వెనకాతలు కూడా కొంచెం ప్లేస్ ఉంటుందండి. అంటే కాలువ కాబట్టి వెనకాతల మొక్కలే పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఇట్లా గేటు పెట్టారు వెనక వైపుకి రావడానికి. ఇది వచ్చేసరికి మునగ చెట్టు అండి. నేను ఇప్పుడు వచ్చింది కూడా మునగాకు కోయటానికి. మేము పచ్చళ్ళు, కారపొళ్ళు అవి సేల్ చేస్తామండి ఇంట్లోని. నాకు ఫస్ట్ టైం మునగాకు పౌడర్ కావాలి అని చెప్పి ఆర్డర్ వచ్చింది. సరే అని చెప్పేసి వీడియో కూడా తీస్తున్నాను, పనిలో పనిగా మీకు చూపిద్దామని చెప్పేసి. ఈ మునగాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి. మనకి దొరికే వాళ్ళకైతే పప్పుల్లోని, కూరల్లోని వాటిల్లో వేసుకుంటాం వెంటనే. కానీ దొరకని వాళ్ళకి ఇట్లా పౌడర్ చేసి సేల్ చేస్తుంటే తీసుకుంటున్నారండి. నాకైతే ఇప్పుడు వరకు నేను సేల్ చేయలేదు మునగాకు పౌడరు, కానీ రీసెంట్గా ఆర్డర్ వచ్చింది. అడిగారు, చాలామంది అడుగుతున్నారు. సరే చేద్దాము అని చెప్పేసి మునగాకు కట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి వెనకాతలు ఇట్లా డౌన్ ఉండకూడదంటండి. అన్నయ్య మొత్తం మట్టి తోలించమన్నారు ఇంటి హైట్కి. ఇక్కడ ఇది దడిలా ఉంది కదండి, ఇది కొంచెం వెనక్కి జరిపి కట్టించుకోవచ్చు. వెనకాతల కాలువే కాబట్టి మనుషులు ఎవరు తిరగరు కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ గేదెలు అవి వచ్చేస్తాయండి, మనం మొక్కలు వేసుకోవాలి అనుకుంటే తినేస్తాయి కదా, అందుకని దడిలాగా కట్టించుకోవటము. కొంచెం అలా జరిపి కట్టించుకోవడం వల్ల ఇక్కడ ప్లేస్ కూడా ఎక్కువ వస్తుందండి మనకి. ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చండి. ఇదంతా మొత్తం సెట్ చేశాక మళ్ళీ ఒకసారి వీడియో తీసి చూపిస్తానండి. ఇట్లా ఉంచుతానండి. ఉంచి తర్వాత క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెడతాను. రేపు ఒక గంట ఎండలో పెడితే కనుక అది డ్రై అయిపోతుంది. మిక్సీలో పౌడర్ చేసుకోవచ్చండి. నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.